హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి సైట్ యాక్టివేట్ చేయడం జరిగింది. సో సైట్ యాక్టివేట్ చేసి అందులో మనకి బైపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో సైట్కి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో సైట్లో మనకి మెయిన్గా కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలీజ్ చేశారు. అలానే బైపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో బైపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటి, అలానే సో బైపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలానే కౌన్సిలింగ్లో మనకి ఏ కోర్సులు ఉన్నాయి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనం బైపీ స్ట్రీమ్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్ చూసుకుంటే నవంబర్ 30 నుంచి వచ్చే నెల 5 వరకు, అంటే డిసెంబర్ 5 వరకు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లో జరుగుతుంది. సో దాని తర్వాత డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 వరకు వెబ్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే డిసెంబర్ 8న సో మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 11న సో మీకు సీట్ అలాట్ చేస్తారు. దీని తర్వాత డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 వరకు సో మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్గా డిసెంబర్ 12 నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. అలానే స్పెషల్ కేటగిరీస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి సంబంధించి ఆఫ్లైన్లో వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎక్కడ ఉంటుందంటే మనకి టోటల్గా 14 హెచ్ఎల్సీస్ ఉన్నాయన్నమాట, అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. సో అక్కడ మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఏం చేయాలంటే ఈ 14 హెచ్ఎల్సీలో మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ చూసుకుంటే డిసెంబర్ 5న ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో వాళ్ళ ర్యాంక్ చూసుకుంటే ఏపీఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి డిసెంబర్ 5న జరుగుతుంది. అలానే డిసెంబర్ 6న సో 30,001 ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. అలానే సో ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి డిసెంబర్ 6న ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఈ టైంలో మీరు మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించి మొత్తం అన్ని వచ్చిన సర్టిఫికేట్ మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలానే చాలామంది సో బైపీ స్ట్రీమ్లో బయోటెక్నాలజీ ఉంటుందా లేదా, ఫుడ్ టెక్నాలజీ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు ఆ కోర్సు మనకి ఉండలేదో చూసుకుందాం. సో మనకి బీ ఫార్మసీ ఫార్మడీతో పాటు బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నారో సో వాళ్ళు మాత్రమే సో అన్ని కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు తీసుకున్నారో సో వాళ్ళు వచ్చేసి బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. సో వీళ్ళు సో ఫార్మసీకి అప్లై చేసుకోవడానికి లేదనమాట. కాబట్టి ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారో సో మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోండి, సో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సో ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం అప్లికేషన్కి సంబంధించి ఫీ చూసుకుంటే ఓసీ, బీసీ వాళ్ళు వచ్చేసి 1,200 పే చేయాల్సి ఉంటుంది. అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 600 అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఫీ మొత్తం కూడా మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు మీ మొబైల్ అప్లై చేసుకోగలిగితే మీరు మొబైల్ చేసుకోండి, లేదంటే సో నెట్ సెంటర్ దగ్గర అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం కౌన్సిలింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఏపీఎంసెట్ హాల్ టికెట్, ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో. సో ఇంటర్లో మీకు ఓసీ వాళ్ళకు వచ్చేసి 45% మార్క్ ఉండాలి. అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 40% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. 10th క్లాస్ మార్క్స్ మేమో. సో 10th క్లాస్ మార్క్స్ మేమో మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అనమాట. సో 10th మార్క్స్ మేమోలో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే సేమ్ అలానే ఆధార్ కార్డులో ఉండాలన్నమాట. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డులో సో మీరు వెంటనే దగ్గరలో ఉన్న మీ ఈసేవకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అంటే 2024-25 అనమాట. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఇన్కమ్ వచ్చేసి సో జనవరి 1, 2021 తర్వాత ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ మనం మన స్టేట్లో మొత్తం ఎన్ని హెచ్ఎల్స్ ఉన్నాయో చూసుకుంటే మనకి టోటల్గా 14 ఉన్నాయన్నమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెంచ్ సర్కిల్ విజయవాడ, ఆంధ్ర లోయల డిగ్రీ కాలేజ్ విజయవాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జీ పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు అనమాట. ఇలా మన టోటల్ 14 హెచ్ఎల్సీస్ ఉన్నాయన్నమాట. సో మీ డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఇక్కడికి వెళ్ళి మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో టుమారో బైపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి సైట్ యాక్టివేట్ చేసిన తర్వాత మరింత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు నిన్ననే చెప్పాల్సి ఉంది, కానీ హెవీ కోల్డ్ వల్ల చెప్పలేకపోయాను. సో నిన్న వాయిస్ అంత సరిగా లేక ఈరోజు వీడియో చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో సో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.